శుభోదయం. నారుమంచి రోట ఓ మంచి మాట. ఈ శీర్షికని ఈ రోజున మనం అసంతృప్తివాదులం. అవునండి, అసంతృప్తివాదులం. మన జీవితాంతం అసంతృప్తితోనే గడిపేస్తాం. ఆఖరికి పోయేటప్పుడు కూడా అంతే. నిజం చెప్పాలంటే మనిషి తప్ప ఇతర జీవులన్నీ కూడా తృప్తిగానే జీవిస్తూ ఉంటాయి. మనిషికి మనసు అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు. ముందు ఒక సైకిల్ కొంటాడు, ఆ సైకిల్ మోపెడ్ కొంటాడు, మోపెడ్ తర్వాత చిన్న స్కూటర్ కొంటాడు, స్కూటర్ తర్వాత మోటార్ సైకిల్ తర్వాత ఒక కారు. ఆ కారు ఉంటే తృప్తి ఉండదు, 4 కార్లు కావాలంటాడు. తృప్తి ఉంటే ఆనందం దక్కుతుంది, కానీ తృప్తి ఉండదు కదా. తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది. అత్యధిక ఆనందం, తట్టుకోలేని ఆనందం లభిస్తుంది తృప్తి లేకపోతే. ఈ సృష్టిలో రకరకాల జీవులు ఉన్నాయి కదా. మనిషి తప్ప ఇతర జీవులన్నీ కూడా తృప్తిగానే జీవిస్తుంటాయి. మేకలు కానీ, లేకపోతే గోవులు కానీ, లేకపోతే ఏదైనా ఏ పశువులైనా ప్రత్యక్షంగా మనం చూసేవి కానీ, అరణ్యాల్లో జీవించేవి కానీ తమ కడుపు నిండేంతవరకు తృప్తి చెంది చక్కగా వెళ్ళి పడుకుంటాయి. వాటికి ఏ గృహాలు అక్కడ లేదు, ఏ ఇళ్ళు అక్కర్లేదు. మురికి కుప్పాల పక్కన పడుకుంటాయి, లేకపోతే గడ్డివాముల పక్కన పడుకుంటే ఉంటాయి. కానీ మనిషి ఎలా కాదు, విలాసానికి భోగలాలసకు అలవాటు పడిపోయాడు. మరి ఇవన్నీ కూడా సృష్టిలో జీవించడానికి, తమ శరీరాలను నిలుపుకోవటానికి అత్యంత ఆవశ్యకమైనవి. అవి ఏవో అవి లభిస్తే చాలు అనుకుంటాయి జంతువులైతే. మరి మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. దప్పిక వస్తుంది, తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది, ఆకలేస్తుంది, కడుపు నిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి అంటే అబ్బా వద్దు బాబోయ్, వద్దు వద్దు వద్దు, ఇక చాలు చాలు మహాప్రభో అని అంటాడు. ఇక నిద్ర విషయం అంతే. రాత్రంతా గాఢంగా గురక పెట్టల్లా నిద్రపోతే ఉదయాన్నే హ్యాపీగా ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్నెస్తో సంతోషంగా లేచి చురుగ్గా యాక్టివ్గా పనిచేయటానికి ఉపక్రమిస్తాడు. అయితే మనిషికి మనస్సు అనేది ఒకటి చచ్చింది కదా. ఇక్కడ మనసు అనేది ఉంది కదా, దాన్ని తృప్తిపరిచేది చాలా కష్టమైనటువంటి పని కూడా. అది కోరికలు పుట్టేది మనసులోనే. మనసు అంటే ఎక్కడో లేదండి, మన మైండ్లోనే మనసు ఉంటుంది. చాలామంది మనసు, హృదయం అనగానే ఏదో గుండెకాయ దగ్గర హృదయం అనుకుంటారు, మనస్సు అంటే అక్కడే అనుకుంటారు. కానీ మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది మనసైనా హృదయం అయినా సరే మన బుర్రలోనే ఉంటుంది, బుర్రలోనే తెలుస్తుంది. హృదయం ఉన్న మనసు అయినా అక్కడ ప్రతిస్పందిస్తేనే కదండి మనసు పలికేది, హృదయం పలికేది. అది అన్నమాట. అవి అనంతాలు. ఒక్క కోరికను తీరిస్తే 100 కోరికలు పుట్టుకొచ్చేస్తాయి మనిషిలో. అది అంబుల పొది లాంటిది, అర్జునుడు అంబుల పొది లాంటిది. ఓషో ఒక కథ చెబుతాడు. ఒక బిచ్చగాడంట రాజభవనం ముందు నిలబడి భిక్షం ఏమని చెప్పి కోరతాడు. అది మేడం నుంచి రాజే చూసి స్వయంగా వచ్చి నీకేమి ఇమ్మంటావు అని అడిగాడు బిచ్చగాడిని. అబ్బా రాజా, నువ్వేమిచ్చినా పర్వాలేదు, కానీ ఈ పాత్ర నిండే వరకు మాత్రం నువ్వు దానం చేస్తూనే ఉండాలి, బిచ్చం వేస్తూనే ఉండాలి అని తన భిక్షాపాత్రను రాజుకు చూపించాడు ఆ బిచ్చగాడు. రాజు నవ్వి పిచ్చివాడిలాగా ఉన్నాడు వీడని, అదంత కష్టమని ఎవరక్కడ అని పిలిచేవరే, ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వేండ్రా అన్నాడు భట్టులతో. వారు ఆ భిక్షపాత్రలో అన్నీ వేసినా సరే ఇంకా భిక్షపాత్ర నిండటం లేదండి, అలాగే ఉంది. అద్భుతం. రాజుకి అర్థం కాలే, అంతు పట్టట్లే. ఈ పాత్ర ఏమిటో, దేంతో తయారు చేయబడింది అని చెప్పి రాజు ప్రశ్నించాడు బిచ్చగాడిని. అప్పుడు బిచ్చగాడు నవ్వి రాజు వైపు నిలువుగా చూస్తూ, ఓ రాజా, ఈ పాత్ర మనిషి పుర్రె అన్నాడు బిచ్చగాడు. అసలు విషయం అర్థం అవుతుంది. అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అదనమాట. ఎంత ఇచ్చినా సరే తృప్తి చెందదు రాజా, ఏమి ఇచ్చినా సరే తృప్తి చెందదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, పట్టండి ఎక్కడున్నా సరే అంటూ ఉంటాడు మనిషి. ఒక ఇల్లుంటే తృప్తి లేదు, 4 ఇండ్లు కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తి లేదు, 4 ఇండ్లు, 4 అంతస్తులు. ఒక స్థలం ఉంటే తృప్తి లేదు,
నాలుగు అం- 4 పొలాలు 4 స్థలాలు కావాలనుకుంటాడు. అలాగే కారు విషయంలో కూడా, అలాగే డబ్బు విషయంలో కూడా మనిషి 2 తరాలకు సరిపడా ఆస్తి ఉంటే తృప్తి లేదండి. 10 తరాలకు సరిపడే ఆస్తిని ఆపగా అక్రమంగా ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సంపాదించేసేయాలనుకుంటాడు. ఇంకా శాంతి ఎక్కడ ఉంటుందండి మనిషికి? జీవితం అంతా డబ్బు సంపాదన కోసం, ఆస్తులు కూడబెట్టడానికి ఆరాటం, పోరాటమే కదా. ఆందోళన, మానసిక ఆందోళన, అలసట, వీటితో రోగాలు, రొప్పులు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరటం, ఇంటెన్సివ్ కేర్లు, కోమా స్టేజీ, రకరకాలు, చివరికి వెళ్ళిపోవటం ఈ లోకాన్ని విడిచి. అందుకనే ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండటం మంచిదని ఎప్పుడో పెద్దలు చెప్పారు. అది పాటిస్తున్నామా? ఎవ్వరూ పాటించట్లేదు. పెద్దవాళ్ళే పాటించట్ల హెచ్చు, ఇంకా పిల్లలు ఏం పాటిస్తారు? అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదు. ఎట్లాంటి విషయాల్లో తృప్తి పడరాదు తెలుసా? సంతోష స్త్రీషు కర్తవ్య స్వాధ్యాయే జపదానయో త్రిషు చైవన కర్తవ్య స్వాధ్యయే జపదానయో. దీని భావం ఏంటంటే, తనకు ప్రాప్తించిన భార్య, భోజనం, ధనం, ఈ మూడింటి విషయంలో తృప్తి ఉండాలండి. వేదాధ్యయనం, జపం, దానం, ఈ మూడింటి విషయంలో చేసింది చాలు అని తృప్తి ఉండరాదండి. భార్య, భోజనం, ధనం విషయంలో తృప్తి ఉంటే ఆనందం దక్కుతుంది, ఆరోగ్యం దక్కుతుంది, సంతోషం దక్కుతుంది, మనసు ప్రశాంతత దక్కుతుంది. తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది. అత్యధిక ఆనందం అంటే ఏంటో వీడు ఇట్లా చెప్తున్నాడు, ఇందాక కూడా అత్యధిక ఆనందం అంటాడు. అత్యధిక ఆనందం వస్తే, తట్టుకోలేని ఆనందం వస్తే తట్టుకోలేము. ఆనందానికి బదులు దుఃఖం వస్తుంది అన్నమాట. భాష్మ, ఆనంద భాష్పాలు రాలిపోతూ ఉంటాయి. ఇక తృప్తి విషయాన్ని ఏ వ్యక్తి అయినా సరే అనుభవపూర్వకంగా కూడా ఈ విషయాన్ని గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. కుటుంబంతో ఆనందంగా ఉంటాడు, స్నేహితులతో ఆనందంగా ఉంటాడు. జీవితాన్ని ప్రశాంతమయంగా చేసుకొని హాయిగా శాశ్వత నిద్రలోకి జారుకుంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే తృప్తి అనేది లేకపోతే మనం చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటామండి. వెంపర్లాట, డబ్బు సంపాదన కోసం వెంపర్లాట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాశ్రమం అన్నారు, తర్వాత వానప్రస్థాశ్రమం అన్నారు, తర్వాత రకరకాలుగా పేర్లు పెట్టారు మనకి. ఎందుకు పెట్టారు? ఒక ప్రశాంతమైన జీవితం గడపాలి, ప్రశాంతతతో కూడినటువంటిది జీవితం. ఒక మనవడు, మనవరాలు, మునిమనవడు, మునిమనవరాలు, అలాగే అల్లుడు, కూతురు, అలాగే కొడుకు, కోడలు, ఇలా వీళ్ళందరి మధ్యలో, వీళ్ళందరి సమక్షంలో ఆనందంగా గడపాలని పెడితే మనం ఏం చేస్తున్నామండి? మీకు తెలియందే ఉంది. పరిపాటి ఈ రోజుల్లో చెప్పాలా? ముసలి వాళ్ళు ఏమో ఇక్కడ ఉంటారు, మరి మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకు, కోడలు వీళ్ళందరూ కూడా యూఎస్లోనో యూకేలోనో ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. ఈ ముసలి దంపతులు ఇక్కడ కూర్చొని స్కైప్లోనో లేకపోతే ఏ వాట్సాప్ వీడియో కాల్లోనో పిల్లలు చూసి హాయిలు బాయిలు చెప్పేసేసి తృప్తిగా నిద్రపోతారు. పోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పోయారు. 2-3 రోజులు అనాథ శవంలాగా ఉంటారు. వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు చుట్టానికి కానీ, మరి తాతయ్య అమ్మమ్మల్ని, తాతయ్య నాన్నమ్మలు చుట్టానికి వచ్చేవాళ్ళు ఉంటారు. టైం లేని వాళ్ళు మరి బాబాయిలతోనో, వాళ్ళతోనో, పెద్దవాళ్ళతో కర్మకాండ చేయించమని వీడియోలు చూపించమంటున్నారు ఈ మధ్య కాలంలో. ఇది ఎక్కువైపోయింది. ఏ ఉన్న ఊళ్ళో ఉన్న, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న అతి దగ్గర చెరువులో ఉన్న శవాన్ని చుట్టానికి, ఆఖరి మరి దర్శనం చేసుకోవటానికి, అరే వీడియోలో ఒకసారి మొహం చూపించారు, అంత దూరం రాలేం కానీ ఓపిక లేదు కానీ అన్న వాళ్ళని నేను చూశాను. చండాలం తయారైంది, నీచ సంస్కృతి తయారైంది. శవాన్ని వీడియోగా చూపించడం, ఈ మూల నుంచి ఆ మూలగా ప్యానింగ్ షాట్స్ అనమాట,
కాళ్ళ మట్టెల దగ్గర నుంచి అలా స్లోగా సెల్ ఫోన్ కెమెరా వెళ్ళి తల చివరి దాకా బొట్టు ఉంటే ముత్తైదు, బొట్టు లేకపోతే తల జుట్టు అక్కడ దాకా చూపిస్తారు. ఆ ముక్కులో దూదులు అవన్నీ, చెవులో దూదులు వాళ్ళు చూసి దండాలు పెట్టుకుంటారు పిల్లల చేత. థ్యాంక్స్ రా, రాలేకపోతున్నాయేమో అనుకోవద్దు, 12వ రోజు 13వ రోజు వస్తాను. ఎన్నో చూశానండి ఇలా నేను ఈ మధ్యకాలంలో. ఈ యూఎస్లో అయితే రాలేము, ఖర్చుతో కూడింది. సరే బాబాయిలు ఎవరో చేసేస్తుంటారు కదా కర్మకాండ. ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తానండి. విచిత్రం ఏంటంటే ఒక మేధావి, చాలా మేధావి, ఆయన మన నాసాలో పనిచేశాడు, గొప్ప మేధావి. కొడుకుల్ని చదివించాడు, కూతుళ్ళని చదివించాడు. స్కాట్లాండ్, ఐర్లాండ్, యుఎస్, అట్లా ఎన్నో చోట్ల, అన్ని చోట్ల ఉన్నారు పిల్లలంతా కూడా. సరే చివరికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో భార్య తను సెటిల్ అయిపోయాడు. ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఆయన చనిపోతే మరి పిల్లలు వచ్చేవాడికి 3 రోజులు పెట్టింది. 3 రోజులు శవాన్ని పెట్టుకొని మహా అయితే స్పందించి భార్య ఒకరోజు ఏడుస్తుంది, రెండో రోజు నీరసం వచ్చి అలా చూస్తుంది, మూడో రోజు అంతే పలకరింపులు ఇవన్నీ మామూలే. పిల్లలు ఎప్పుడు వస్తారా, పిల్లలు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దహన సంస్కారం జరుగుతాయా అని చెప్పి ఈ ఆలోచనలు ఉంటారు. సరే వచ్చారు పిల్లలు, సరే ఏదో మొత్తం జరగాల్సిన తంత చూస్తే సరే ఆయన మొదటి రోజుకే 1,00,000 రకారం పలికి పంతులు గారు అన్ని కార్యక్రమాలు సరైన సిద్ధం చేస్తే, ఏమండి ఇంట్లో శవం ఉన్నటువంటి గదిలో ఆ టేబుల్ దగ్గర నుంచి బయటికి శవాన్ని మరి తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కించడానికి ఈ బరువును మోయలేము, కొంచెం హెవీ బాడీగా ఉంది డాడీది, కాబట్టి పంతులు గారు డాడీ బాడీని మోయటానికి మనుషుల్ని ఏమన్నా పెడతారా అని చెప్పి అన్నారండి కొడుకులు. దానికే వద్దు నాయన, క్షేమంగా ఉన్నారు అని చెప్పి గబ్బ గబ్బ ఆయన ఫోన్ చేస్తే అసలు వాళ్ళని చూస్తే నికృష్టంగా ఉన్నారు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళలాగా గబగబా వచ్చి స్నానాలు చేయండి రా, స్నానాలు చేయండి రా అంటే స్నానాలు చేసేసి వచ్చి జంధ్యాలు వేసుకొని మోసారు. మనిషికి నేను చూస్తుండగా మనిషికి 2,000 రూపాయలు ఇప్పించాడు. ఎందుకు? మళ్ళీ శ్మశానంలో వాహనం ఆగగానే వాహనంలో నుంచి బాడీని దింపి మళ్ళీ అంత్యక్రియల దాకా తీసుకెళ్తారు. చూడండి, కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి భుజస్కంధాల మీద మోసి ఆనందంతో వాళ్ళు భుజాల మీద కూర్చొని ఎగురుతూ ఉంటే తన్మయత్వం చెందిన తండ్రిని 4 అడుగులు భుజాల మీద బాడీని పెట్టుకొని మోయలేకపోయారు. పాడని తండ్రి పాడని. అలాంటి దౌర్భాగ్య స్థితిలో కొడుకులుండి స్కాట్లాండ్లో ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ అయితే ఏంటి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, ఎక్కడైనా ఉందండి. చాలా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక భార్య శోకం, గర్భశోకం చెప్పక్కర్లే, నాన్నకి ఎంత గౌరవం ఇస్తున్నారా అని చెప్పి పిచ్చి చూపులు చూస్తున్నారు పిచ్చి తల్లి. ఇలాంటి సభ్యతా సంస్కృతుల్లో మనం ఉన్నాం. ఇంకా ఎంత నీచానికి ఒడిగడతారో తల్లిదండ్రుల శవాలను అంత్యక్రియలు జరపడానికి, వీడుకోలు పలకటానికి. ఇంకా ఎంత టెక్నాలజీ వస్తుందో మరి అమెరికాలో నుంచి నాన్న శవం అమ్మ శవం చూడటానికి. మరి ఆన్లైన్లోనే శవదహనాలు జరిగిపోతాయో ఏంటో తెలియదు. స్వస్తి భవదీయుడు నారు మంచి.